లైఫ్లో కొన్నిసార్లు మన పార్ట్నర్స్ చాలా వెక్స్ అయిపోతారు. చిన్న చిన్న వాటికి ఇరిటేట్ అవుతూ ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉంటారు. అలా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారని వాళ్ళకు కూడా తెలియదు. అలాంటి టైంలో ఒక బాధ్యతాయుతమైన భర్త ఆర్ భార్యలాగా మన పార్ట్నర్స్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ టైంలో వాళ్ళకి నచ్చిన కొన్ని పనులు చేస్తే పూర్తిగా చంద్రముఖిలా మారిపోయిన వాళ్ళు గంగలా తిరిగి ఉరకలు వేస్తూ వచ్చేస్తారు. సంధ్య ఎప్పుడైనా అలా వెక్స్ అయిపోతే నేను తనను ఒక లాంగ్ డ్రైవ్కి తీసుకువెళ్తాను. ఏదో ఒక మాల్కి వెళ్ళి అక్కడ ఫుల్గా విండో షాపింగ్ చేస్తాం. మాతో పాటు మా బుడ్డోడు కూడా చెట్టా పెట్టాలు వేసుకుని వచ్చేస్తాడు. ఆ తర్వాత తనకిష్టమైన ఏషియన్ ఫుడ్ ట్రీట్ ఇస్తాను. ఫస్ట్ మేమైతే జపాన్ సెంటర్కి వెళ్ళాం. అక్కడ చికెన్ కత్సు కర్రీ ట్రై చేసాం. మేము ఏది తిన్నా 1/2 తింటాం, ఎందుకంటే షేరింగ్ ఇస్ కేరింగ్ కదా. అది తినేసిన వెంటనే పక్కనే ఒక మలేషియన్ రెస్టారెంట్ ఉంది. అక్కడ చికెన్ నసి గోరెంగ్ ట్రై చేసాం. చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఫైనల్లీ సమ్యాన్ ఐస్ క్రీమ్ కావాలన్నాడు. సో తనకు కూడా ఐస్ క్రీమ్ ట్రీట్ ఇచ్చేసి ఫుల్గా ఎంజాయ్ చేసి